95 ఏళ్ల ఈడులా కూడా నవయువకులతో సమానంగా పోటీ పడ్డట్టు ప్రచారం చేసిన ఈ రామచంద్రారెడ్డి తాత మొత్తానికైతే ఎన్నికలకు ముందు మన హెచ్ఎంటీవీతో చెప్పినట్టు బరాబరి గెలిచి చూపెట్టిండు. 95 ఏళ్ల ఈడులా సర్పంచ్ అయిన వ్యక్తిగా రికార్డులా కూడా ఎక్కిండు. భవిష్యత్తులో గింత పెద్ద వయసులో సర్పంచ్ అయ్యి ఈ తాత రికార్డును బద్దలు కొట్టుడు మాత్రం కష్టమే పోండ్రి. ఇక ఈ పారి సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్ గెలుస్తా, 100 ఏళ్ల పుట్టినరోజు వేడుకలు సర్పంచ్ హోదాలనే జరుపుకుంటా, అట్లనే ఈ ఊరికి అవసరమైన 2-3 పనులు కూడా చేస్తా అని మాట ఇచ్చిండు. మరిగా రాబోయే రోజుల్లో పనులు ఏ పార్టీ చేస్తాడో తెలియదు కానీ గెలిచి మాత్రం ప్రజాసేవ చేయడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించిండు. ఇక ఈ తాత గెలిచిన ముచ్చట తెలిసి అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ ఇద్దరు కూడా ఫోన్ చేసి తారీఫ్ చేసిరట. ఎంతో మంది యువకులకు మీరు ఆదర్శంగా నిలిచిర్రు, మిమ్మల్ని చూసి కొత్త తరం యువత రాజకీయాలకు రావాలి, గ్రామాలను ఇంకింత గొప్పగా తీర్చిదిద్దుకోవాలని చెప్పిర్రు. ఇది ఇట్లుంటే పెద్దపల్లి జిల్లా మంత్రి మండలం ఉప్పట్ల ఊరి సర్పంచ్ గా 82 ఏళ్ల కాసిపేట వెంకటమ్మ అనే ఈ అవ్వ కూడా భారీ మెజార్టీతో సర్పంచ్ గా గెలిచింది. వయసు పెద్దదే అయిన తాజా మాజీ సర్పంచ్ ఇది వరకు ఒకసారి సర్పంచ్ ఎంపీటీసీగా పనిచేసిన ఇద్దరు అభ్యర్థులను ఓడగొట్టిందని ఆమె మద్దతుదారులు ఖుషి అయ్యిర్రు. నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన నా ఊరి ప్రజలకు గొప్పగా సేవ చేస్తానని, నా అనుభవంతో ఊళ్ళో ఉన్న తక్లీఫ్లన్నీ తీరుస్తానని చెప్పుకొచ్చింది. సార్, నా పేరు కాశీపాటి వెంకటమ్మ. నేను సర్పంచ్ గా నిలబడ్డా. నా వాళ్ళందరూ నన్ను ఎన్నుకొని నన్ను నిలబెట్టింది, గెలిపించాను. 240 గింత పెద్ద ఈడులా గ్రామ పంచాయతీ సర్పంచులుగా పోటీ చేసుడే కాదు, భారీ మెజార్టీతో గెలిచిన ఈ ఇద్దరు కూడా ఆయుర ఆరోగ్యాలతో సల్లగా ఉండాలని, వాళ్ళ ఊర్లను దేశంలోనే గొప్ప ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని, రాజకీయాలంటేనే దూరం ఉండే యువత కూడా వీళ్ళను ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు వచ్చి గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మన జోర్దార్ వార్తల తరఫున కూడా కోరుకుంటున్నాం.